హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు కూడా మీకోసం ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చాను. దట్ ఈస్ కోమాకి TN95 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో ఇండియాలోనే ఇది లార్జెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఎందుకంటే ఇది చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంటుంది, అంటే చాలా లెంతీగా ఉంటుంది. అయితే ఈ దాంట్లో అసలు ఫీచర్స్ ఏమున్నాయి, దీని రేంజ్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. సో బిఫోర్ మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కానీ మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి. అండ్ ఈ బైక్ కూడా మీ కోమాకి కంపెనీలో M5 అనేది ఒక స్పోర్ట్స్ మోడల్ కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేశాను. సో మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది. సో చూడండి, అది టోటల్ మీకు స్పోర్టివ్ వర్జన్ ఉంటుంది. అండ్ ఇది అండ్ M5 అండ్ ఆల్మోస్ట్ ఈ రెండు ఏంటంటే ఆల్మోస్ట్ స్పీడ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ ఇది కొంచెం ఇంకా ఫాస్ట్ అయితే ఎక్కువ వెళ్తుంది. అండ్ ఇది ఫాస్టెస్ట్ అండ్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అంటున్నారు. సో చూద్దాం అసలు ఈ బైక్లో ఏముంది అని చెప్పేసి మీకు టోటల్గా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ కోమాకి TN95 లార్జెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఇదేంటంటే టోటల్ లెంత్ వైజ్ ఏది చూసుకున్నా కానీ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఎందుకు అది కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఫీచర్స్ అన్నీ చెప్పే ముందు అసలు 360లో మీకు అసలు టోటల్ లుక్ ఎలా కనిపిస్తుందో చూడండి. సో ఎక్కడ చూసినా కానీ మీకు ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. మీకు సీట్ దగ్గర కానీ అవన్నీ ఇప్పుడు నేను మీకు క్లోజ్అప్లో చూపిస్తాను. సో ఓవరాల్ ఇదైతే మీకు లైక్ చూడడానికైతే డెఫినెట్లీ నోటీసబుల్ చేంజ్ అయితే మీకు బైక్ని చూడగానే అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అసలు దీంట్లో మెయిన్గా బ్యాటరీ ఏంటి అండ్ దీని మోటార్ ఏంటి అనేది చూద్దాం. సో ఇదేంటంటే దీంట్లో కూడా మనకి బ్రష్లెస్ హబ్ మోటార్ అనేది ఉంటుంది, BLDC మోటార్. సో వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే మనకి మెయిన్గా లైక్ ఏ మోటార్ లైక్ ఎంత పవర్ ఉందనేది చెప్పేసి అయితే ఏమైతే చెప్పలేదు. బట్ దీంట్లో వాడే బ్యాటరీ ఏంటంటే మీకు 72 volts 42 Ah బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈకో, ఇంకోటి స్పోర్ట్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇదైతే స్పోర్ట్. సో ఇదేంటంటే మీకు 50 Ah తోటి వస్తుంది. అండ్ ఇంకోటి 42 Ah అంటే మీకు కొంచెం స్పీడ్ అండ్ రేంజ్ రెండు కూడా తగ్గుతాయి. అండ్ దీంట్లో మీకు స్పీడ్, రేంజ్ రెండు కూడా ఇంక్రీజ్డ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీని మెయిన్ ఫీచర్స్ అనేది చూద్దాం ఫ్రంట్ నుంచి. సో ఫ్రంట్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఫ్రంట్ DRLs కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ మీకు వైట్ కలర్ అయితే కనిపిస్తున్నాయో ఈ టోటల్ DRLs ఇవి ఇండికేటర్స్ అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ 4 DRLs ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మెయిన్ ల్యాంప్లో చూసుకుంటే కూడా మెయిన్ ల్యాంప్లో కూడా మీకు ఇక్కడ DRL అండ్ ఇక్కడ కూడా ఒక DRL అండ్ 2 LED హెడ్ ల్యాంప్స్ అనేది ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో మీకు 2 LED హెడ్ ల్యాంప్స్ అండ్ 1 2 3 4 5 6 DRLs ఉన్నాయి దీంట్లో. అండ్ మీకు ఇప్పుడు ఆన్ చేసి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మెయిన్ 2 LED హెడ్ ల్యాంప్స్. సో లైటింగ్ విషయానికి వస్తే మీకు కొంచెం ఫోకస్ అయితే ఎక్కువనే ఉంటుంది. ఆల్ LED మీకు 2 వస్తున్నాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉంది. అండ్ బేసిక్గా ఈ బైక్ ఏంటంటే మీరు బయట వేరే కంట్రీస్లో ఎక్కడైనా చూస్తుంటే మీకు ఇలాంటి స్కూటర్స్ మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి. సో ఇదేంటంటే ఒక 3 persons కూడా కూర్చోవచ్చు. ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి అయితే ఇది కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ 3 persons కూడా కూర్చోవచ్చు. మీరు జనరల్గా ఇక్కడ డిజైన్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. సో ఇది చాలా పెద్దగా ఉందని. అండ్ ఒకవేళ ఫ్రంట్లో చూసుకుంటే మీకు ఈ టోటల్ బాడీది గార్డ్ కూడా ఉంది దీనికి. అండ్ వీల్స్ కూడా చూసుకుంటే సో వీల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి దీనికి. మీకు రాల్కో నుంచి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ వస్తున్నాయి. సో మీరు క్లియర్గా చూసుకుంటే కూడా మీకు ఇవి 12-inch వీల్స్ ఉన్నాయి. సో 120 సెక్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఆల్మోస్ట్ కూడా రెండు సేమే. అండ్ కోమాకి నుండి మీకు డిస్క్ బ్రేక్స్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది దీంట్లో. అండ్ ఇప్పుడు సైడ్ పార్ట్లో చూసుకుంటే సైడ్ పార్ట్ అనేది ఇది ఏదైతుందో ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ సీట్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మీకు రియర్ సైడ్ కూర్చున్న వాళ్ళ కోసం మీకు ఇక్కడ ఫుట్ రెస్ట్ అనేది ఇంత పెద్దగా వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ కోమాకి TN95 బ్యాడ్జింగ్. అండ్ వెనకాల కూడా టైల్ ల్యాంప్ కూడా టోటల్ LED. అండ్ మీకు ఇప్పుడు ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో ఇదైతే ఆన్. అండ్ ఇప్పుడు చూడండి, సో టోటల్ వెనకాల అంతా ఆల్ LED టైల్ ల్యాంప్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇదేమో మీకు టాప్ బాక్స్. సో ఈ టాప్ బాక్స్ ఎందుకు ఇచ్చారంటే దీంట్లో ఉన్న బ్యాటరీ అయితే ఉందో బ్యాటరీ మీకు ఇక్కడ దీని కింద వస్తుంది కాబట్టి మీకు స్టోరేజ్ కోసం వాళ్ళు వెనకాల మీకు బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఓపెన్ చేయాలంటే కూడా మీకు ఇక్కడ కీస్ ఉన్నాయి, ఎక్స్ట్రా కీస్. అండ్ ఇది స్మార్ట్ కీ కూడా ఉంది దీనికి. అండ్ ఏంటంటే మీకు బైక్ని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచే వెహికల్ని మీరు ఆన్ చేయొచ్చు. ప్లస్ మీకు ఇక్కడ వెనకాల ఓపెన్ చేయాలంటే కూడా అడిషనల్ కీ అనేది ఉంది. సో ఇది ఇలా మీరు కీ పెట్టేసుకొని కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సైడ్కి 2 latches ఉన్నాయి. సో 2 latches ఓపెన్ చేసి అండ్ ఇలా మీరు ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఈ మాత్రం ప్లేస్ అయితే ఉంది దీంట్లో. అండ్ స్టోరేజ్ కూడా బాగానే ఉంది. అంటే వాళ్ళు ఇక్కడ యాక్చువల్గా మీకు స్పేస్ తీసేశారు కాబట్టి మీకు రియర్ అనేది మీకు ప్లేస్ అయితే వచ్చింది. సో మనకి ఒక బెస్ట్ టచ్ అనేది చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ కింద సైడ్ చూసుకుంటే కూడా కింద మీకు సెంటర్ స్టాండ్ వచ్చింది. అండ్ ఇక్కడ BLDC మోటార్, సైడ్ స్టాండ్ అండ్ మీకు లార్జ్ ఫుట్ రెస్ట్ ఉంది. అండ్ ఇది కాకుండా ఇప్పుడు సెంటర్ పార్ట్లో చూసుకుంటే మీకు ఇక్కడ
బ్లూటూత్ స్పీకర్ అనేది ఉంది ఇక్కడ. ఇది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇది ఆన్ చేస్తాం కదా, ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్పీకర్ అని వచ్చింది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు దీన్ని బ్లూటూత్ స్పీకర్ అంటున్నారు. అండ్ ఇప్పుడు అన్లాక్. అండ్ ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ ఆన్ చేసుకోవాలనుకుంటే వితౌట్ కీ కూడా మనం ఆన్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఆన్ అయిపోయింది ఇది. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మీకు ఇక్కడ స్పీడ్, వోల్టేజ్ అండ్ ఏ రైడింగ్ మోడ్లో ఉందనేది తెలుస్తుంది. ప్లస్ మీకు ఇక్కడ ఓడోమీటర్, ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ అండ్ హై బీమ్ లైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు దీంట్లో ఉంది. అండ్ మీకు కొమాకి M5లో నేను మీకు బ్లూటూత్ కంట్రోల్స్ అనేది చూపించాను. సో అలాంటిది అయితే ఇక్కడైతే ఏం రాలేదు దీంట్లో. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ హెడ్ లైట్ కోసం కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది మీకు వెహికల్ మూవ్ చేసుకోవడానికి ఇది. అండ్ ఇక్కడ రైడింగ్ మోడ్స్ అండ్ ఇది రివర్స్. సో ఈ బైక్ని మనం రివర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ రివర్స్. సో రివర్స్ అసిస్టెన్స్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఇది కాకుండా ఇక్కడ మీకు USB ఛార్జింగ్ ఉంది. అండ్ ఇక్కడ మీకు కప్ హోల్డర్ అండ్ ఇక్కడ కూడా మీకు స్టోరేజ్ కోసం ప్లేస్. సో ఇవైతే ఓవరాల్గా దీంట్లో ఉన్న ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు ఈ బైక్ది మనం రేంజ్ చూసుకుంటే, సో ఎలక్ట్రిక్ బైక్స్ అంటే మనకి రేంజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో దీని ఏంటంటే మీకు 4 hours ఛార్జింగ్ చేస్తే మీకు 100 kilometers వస్తుంది రేంజ్. సో 4 hours, అది కూడా ఫాస్ట్ ఛార్జర్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో దాంతో యూజ్ చేసుకుంటే మీకు 4 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఒక్క ఛార్జ్కి మీకు 100 kilometers రేంజ్ వస్తుంది. అండ్ ఇది 4 hours ఛార్జింగ్కి ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది అంటే 1.5 to 2 units వరకు పవర్ కన్జంప్షన్ అవుతుంది. అంటే జస్ట్ లైక్ సేమ్ కొమాకి M5 ఏదైతే ఉండేనో సేమ్ థింగ్ ఇది కూడా సేమ్ అలానే. అండ్ దీన్ని ఛార్జెస్ ఒకవేళ మనం ప్రైస్ విషయంకి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా లైక్ బిలో 10 rupeesలోనే మీకు ఒక ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అంటే ఒక బిలో 10 rupeesకి మనకి దీనికి ఒక 100 kilometers మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా ఏంటంటే మీకు డీసెంట్ స్పీడ్లో రైడ్ చేసుకుంటే మీకు ఆ మాత్రం మీకు మైలేజ్ అయితే వస్తుంది. సో ఇదైతే మీకు కొమాకిలో TN95లో ఉన్న మెయిన్గా ఫీచర్స్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ బైక్ని రైడ్కి తీసుకెళ్దాం. సో రైడ్ చేస్తున్నప్పుడు సో దీంట్లో ఉన్న 3 రైడింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3, ఆ 3 రైడింగ్ మోడ్స్లో మీకు స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది అండ్ అది కాకుండా మీకు రైడ్ ఫీల్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయో నేను మీకు రైడ్ రివ్యూలో చెప్తాను. సో లెట్స్ గో ఫర్ ఏ రైడ్. అండ్ ఈ బైక్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే దీనికి యాంటీ థెఫ్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే బైక్ని టోటల్గా లాక్ చేసినాక ఎవరన్నా కానీ మూవ్ చేస్తే మీకు వెనకాల వీల్ అనేది లాక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీని ప్రైజింగ్ గురించి చూసుకుంటే దీని ప్రైస్ మీకు 1,20,000కి వస్తుంది. సో 1,20,000 మనకి వర్త్ ఉందా లేదా అనేది ఇప్పుడు రైడ్ చేద్దాం. రైడ్ చేసినప్పుడు అసలు రైడ్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. అండ్ ఇప్పుడు మోడ్ 1లో ఉంది. ఇప్పుడు సో మోడ్ 1లో టోటల్ స్పీడ్ మనకి 29-30 వరకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు చేంజ్ టు రైడ్ మోడ్ 2. ఒక సడన్గా మోడ్ చేంజ్ చేసేసరికి ఒకటిసారి పవర్ అనేది తీసుకుంటుంది. అండ్ 51 వరకు వెళ్తుంది. ఓన్లీ మోడ్ 2లోనే 51 వెళ్తుంది. అండ్ మోడ్ 3కి కూడా చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మోడ్ 3లో ఆల్మోస్ట్ 55, 58, 62, 66. సో మోడ్ 3లో మీకు ఆల్మోస్ట్ బాగానే స్పీడ్ వెళ్తుంది. సో కంపెనీ వాళ్ళు ఏమంటారంటే 80 వరకు ఈ బైక్ స్పీడ్ వెళ్తుంది అంటున్నారు. అండ్ మీరు ఇక్కడ కార్లో రిఫ్లెక్షన్ చూసుకోవచ్చు, 2 లైట్స్ అనేది కనిపిస్తున్నాయి. సో మేబీ నైట్ ఫోకస్ అయితే బాగానే ఉండొచ్చు నైట్ టైం. అండ్ మనం నైట్ టైం అయితే ఇప్పుడు చెక్ చేయలేం కాబట్టి. అండ్ ఇప్పుడు ఒకసారి పవర్ మళ్ళీ చూద్దాం టోటల్గా. సో పవర్ అనేది లీనియర్ తీసుకుంటుంది. అండ్ దీంట్లో స్పీడ్ ఎలా ఉందంటే ఇప్పుడు దీనికన్నా ముందు నేను కొమాకి M5 అయితే చేశాను, దానికంటే డెఫినెట్లీ ఇదైతే కొంచెం స్పీడ్ అయితే ఎక్కువనే అనిపిస్తుంది. అండ్ ఒకటి ఏంటంటే కంఫర్టబుల్ ఉంది, సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ ఉంది కాబట్టి బాగానే అనిపిస్తుంది. అండ్ బ్రేక్స్ కూడా క్వైట్ గుడ్, నాట్ బ్యాడ్. సో 2 మీకు డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి కాబట్టి సో బ్రేకింగ్ బయట కూడా బాగానే అనిపిస్తుంది. సో ఒకటైతే 100% చెప్పగలను, ఇదైతే వెహికల్ అయితే ఫాస్ట్గా ఉంది అండ్ పెద్దగా అవుతుంది. సో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏదైతుందో ఫాస్టెస్ట్ అండ్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో డెఫినెట్లీ అదైతే మనం ఫీల్ అయితే అవ్వచ్చు. సో ఓవరాల్ రైడ్ ఇంప్రెషన్స్ ఒకవేళ నన్ను అడిగితే సో రైడింగ్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అంటే మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. సో జనరల్ మనకు కావాల్సిన స్పీడ్ 45-50 కాబట్టి ఈ బైక్ అయితే 45-50 అయితే వెళ్ళిపోతుంది ఈజీగా. సో కంపెనీ క్లెయిమ్ రేంజ్ మనకి 100 kilometers ఉంది. సో మనం రైడ్ చేసే స్పీడ్ మీద కూడా బేస్ అయి ఉంటుంది ఈ రేంజ్ అనేది. సో ఓవరాల్ స్పీడ్ మొత్తం మీరు లైక్ ఎంత స్పీడ్లో రైడ్ చేస్తున్నారనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా మీకు 1,20,000 ఉంది. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా ఈ బైక్ మీద ఇంట్రెస్టెడ్ ఉండి కొనాలనుకుంటే కూడా నేను ఈ డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. అంటే ఎక్కడ మీరు హైదరాబాద్లో పర్చేజ్ చేయవచ్చు. కాంటాక్ట్ అయ్యి మీరు దీని గురించి బుకింగ్ కానీ లైక్ సేల్స్ కానీ చేసుకోవచ్చు.
వీడియోలో ఏంటంటే మెయిన్గా మీకు ఫీచర్స్ ఏంటి, అసలు ఈ కోమాకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో అసలు ఏముంది అని చెప్పడం కోసం ఈ వీడియో. సో నాకు తెలిసి మీకు ఈ స్కూటర్ గురించి ఒక చిన్న ఐడియా అయితే వచ్చి ఉంటుంది. లైక్ దీంట్లో ఛార్జింగ్ టైం ఎంత అంటే మీకు ఒక చిన్న అవుట్లుక్ చెప్తాను ఇప్పుడు. సో దీంట్లో ఏంటంటే ఛార్జింగ్ చేయడానికి 4 hours టైం పడుతుంది. సో 4 hours ఛార్జింగ్ చేస్తే మీకు 100 kilometers రేంజ్ వస్తుంది. అండ్ ఒకవేళ కరెంట్ కన్జంప్షన్ చూసుకుంటే 1.5 నుంచి 2 units వరకు కరెంట్ ఛార్జ్ అవుతుంది. సో దానికి మీకు ఒక 10 rupees వరకు అప్రాక్సిమేట్గా ఛార్జెస్ అవుతాయి. సో ఫర్ బిలో 10 rupees మీరు ఆల్మోస్ట్ 100 kilometers వరకు రైడ్ అయితే చేయగలరు. అండ్ ఫర్ ప్రైస్ ట్యాగ్ 1,20,000 అంటే స్కూటర్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో ఇది ఏంటంటే టోటల్ మీ పర్సనల్ ఒపీనియన్. సో ఏంటంటే చాలా కంపెనీస్ ఇప్పుడు ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. అండ్ ఇది కూడా ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇవన్నీ కూడా. సో అన్నీ అక్కడ నుండే వస్తాయి మనకి. అండ్ ఇదైతే టోటల్గా మీకు కొమాకి TN95 గురించి ఫీచర్స్ అండ్ రైడ్ ఇంప్రెషన్స్. సో నాకు తెలిసి మీకైతే ఈ బైక్ గురించి అయితే అర్థమైంది అనుకుంటా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇక ముందు ఇంకా వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ ఆఫ్ బైక్స్, డిఫరెంట్ ఆఫ్ వెహికల్స్ అన్నీ కూడా ఇంకా ముందు మన ఛానల్లో ఫీచర్ అవుతాయి. సో డూ సపోర్ట్ మై ఛానల్, డూ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సపోర్ట్ అండ్ షేర్ చేస్తుంటే నేను ఇలాంటి కొత్త వెహికల్స్ అండ్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ వెహికల్స్ కూడా మన ఛానల్లో చూపించడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ ఇది కూడా తెలుగులో ఫస్ట్ పర్సన్ మన ఛానల్లే ఈ బైక్ని రివ్యూ చేయడం. సో తెలుగులో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఇది మన ఛానల్లే ఫస్ట్ ఛానల్ అనమాట. సో డూ సపోర్ట్ మై ఛానల్, డూ షేర్ ఇట్. అండ్ నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.